Hi viewers, టుడే టాపిక్ వచ్చేసి హౌ టు క్రియేట్ అటాచ్ కంటెంట్ ఇన్ పైగా. సో మనకు అటాచ్ కంటెంట్స్ యొక్క యూజెస్, సో అటాచ్ కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తామన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. సో ఇక వీడియోలోకి వచ్చేస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటాచ్మెంట్స్. సో మనకు వచ్చేసి యాక్చువల్గా వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ చేసినప్పుడు, ఐ మీన్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత, సో మనకు యాక్చువల్లీ స్క్రీన్ నెంబర్ వన్లో సో సమ్ డీటెయిల్స్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సంథింగ్ మనం బేసిక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత, సో మన డాక్యుమెంట్స్ ఏవైనా ఉన్నా సో వాటిని మనం అప్లోడ్ చేయాలనుకున్న సిచ్యువేషన్స్లో ఈ అటాచ్మెంట్స్, సో మనకు ఈ అటాచ్ కంటెంట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అది ఎలా క్రియేట్ చేస్తారు, సో అటాచ్ కంటెంట్ యొక్క యూజెస్ గురించి ఇందులో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి అటాచ్మెంట్స్. సో PRPC has one over to be attachments in section created. So can make use of that for implementation. సో మన ఒక అటాచ్మెంట్ అనే కంటెంట్ను ఒక సెక్షన్ను క్రియేట్ చేసుకుని, సో ఆ సెక్షన్ ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాం. సో ఆల్రెడీ మనకు సెక్షన్ క్రియేట్ చేసి ఉంది. సో ఆ సెక్షన్లోనే మనం అటాచ్మెంట్ కంటెంట్ అన్నదాన్ని క్రియేట్ చేద్దాం. సో వీఆర్ గోయింగ్ టు యూజర్ ఇంటర్ఫేస్. సో సెక్షన్, సో రిజిస్టర్ డీటెయిల్స్. సో ఇది గైస్ మన సెక్షన్, ఐ ఐ మీన్ సో స్క్రీన్ నెంబర్ 1. సో ఇక్కడ వచ్చేసి మనం ఒక అటాచ్మెంట్ కంటెంట్ను యూజ్ చేద్దాం, ఐ మీన్ అప్లోడ్ బటన్. సో వీఆర్ గోయింగ్ టు ఇక్కడ వచ్చేసి మనకు ఒక అటాచ్ కంటెంట్ అన్న బటన్ను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. సో ఇది గైస్, ఓపెన్ దిస్ వన్. సో కొంచెం నెట్ స్లోగా ఉన్నట్టుంది. సో ఓకే, ఇక్కడ నేమ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అటాచ్ కంటెంట్ ఈస్ ద బటన్. సో మనం ఇక్కడ అప్లోడ్ అన్న నేమ్తో ఒక బటన్ ఇద్దాం. అప్లోడ్ డాక్యుమెంట్, అప్లోడ్ డాక్యుమెంట్. సో ఈ నేమ్తో మెన్షన్ చేద్దాం, సబ్మిట్. సో ఓకే గాయస్, సేవ్ దిస్ వన్.
So we are going to run the flow roll. Go to process tab, flow roll. సో రిజిస్టర్ అన్న ఫ్లో రోల్ను మనం రన్ చేస్తాం. సో యాక్షన్ రన్ ద ఫ్లో రోల్. సో ఇక్కడ చూడొచ్చు గాయస్, యాక్చువల్గా ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్. సో వెన్ క్లిక్ ఆన్ దిస్, సో డ్రాగ్ అండ్ డ్రాప్ ఫైల్స్ హియర్. సో ఐ థింక్ ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా ఫైల్ సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ మనం ఆల్రెడీ ఏదైనా ఓపెన్ చేసిన ఫైల్ ఏదైనా ఉంటే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ క్లిక్ ఆన్ సెలెక్ట్ ఫైల్స్, ఓపెన్ దిస్ వన్. సో ఇక్కడ చూడొచ్చు గాయస్, యాక్చువల్గా మనకు ఏవైనా డాక్యుమెంట్స్ కానీ, సో ఐ థింక్ ఏమైనా ఫైల్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ మనం ఇక్కడి నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ నేను వచ్చేసి ఏదైనా ఒక డాక్యుమెంట్ ఏదైనా ఉన్నదని చూసి ఇక్కడ అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ చూద్దాం గాయస్. సో నేను వచ్చేసి యాక్చువల్గా ఒక విండో స్క్రీన్, ఐ థింక్ ఇక్కడ మనం స్క్రీన్ షాట్ తీసింది. సో ఈ స్క్రీన్ షాట్ను మనం అప్లోడ్ చేస్తాం. సో ఇక్కడ చూడొచ్చు గాయస్, ఆల్రెడీ మనకు స్క్రీన్ షాట్ అప్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఫైల్స్, సో ఐ థింక్ మనకు డాక్యుమెంట్స్ అన్నది ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ సెలెక్ట్ ఫైల్స్ అండ్ అప్లోడ్ దిస్ ఫైల్. సో క్లిక్ ఆన్ అటాచ్. సో సబ్మిట్.
చూడొచ్చు గాయస్, మనం అప్లోడ్ చేసినటువంటి ఫైల్ అన్నది ఇక్కడ ఫైల్స్ అండ్ డాక్యుమెంట్స్ లో ఉంటుంది. సో ఆల్రెడీ మనం స్క్రీన్ షాట్ అన్న ఒక విండోను అప్లోడ్ చేసాం. సో ఆ విండోనే మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి, 1 minute ago విత్ టైంతో. సో ఈ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వద్దనుకుంటే, సో ఐ థింక్ డజంట్ యూజ్ అనుకున్న సిచ్యువేషన్స్లో మనకు డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో నేను డౌన్లోడ్ చేస్తున్నాను ఈ ఫైల్ను. సో చూడొచ్చు గాయస్, స్క్రీన్ షాట్ ఇక్కడ డౌన్లోడెడ్ కంప్లీట్ అవుతుంది. సో ఓపెన్ ఫైల్. సో ఇక్కడ చూడొచ్చు గాయస్, మనం ఇందాక డౌన్లోడ్ చేసినటువంటి ఫైల్. సో టుడే వచ్చేసి కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ ఉంది. సో ప్లీజ్ కోఆపరేట్. సో చూడొచ్చు గాయస్, మనం అప్లోడ్ చేసినటువంటి ఫైల్. ఇందాక చెప్పాం కదా, విండో స్క్రీన్ ఒకటి మనం స్క్రీన్ షాట్ అప్లోడ్ చేస్తామని. సో దిస్ వన్. సో మనము ఈ విధంగా ఫైల్ను అప్లోడ్ చేయవచ్చు. అప్లోడ్ చేసిన ఫైల్ను సో ఈ విధంగా మనము ఫైల్ను అప్లోడ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇది గాయస్. సో ఇప్పుడు వచ్చేసి మనం అప్లోడ్ చేసినటువంటి ఫైల్ క్లిప్ బోర్డ్లో మనకు ఏ పేజీలో స్టోర్ అయి ఉన్నదో కూడా చూద్దాం వన్స్. సో ఓపెన్ క్లిప్ బోర్డ్. యాక్చువల్గా మనం అప్లోడ్ చేసినటువంటి ఫైల్ అన్నది it will be stored in 2 other pages, not stored on py work page. సో py attachment page అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అటాచ్మెంట్ లిస్ట్. సో ఈ 2 pagesలో మనం అప్లోడ్ చేసినటువంటి ఫైల్ అన్నది సేవ్ అయి ఉంటుంది.
సో ఇక్కడ చూడొచ్చు గాయస్ మీరు py attachment page. సో నాట్ స్టోర్డ్ ఆన్ py వర్క్ పేజ్. సో మనకు వచ్చేసి py అటాచ్మెంట్. సో py డాక్యుమెంట్స్. సో చూడొచ్చు గాయస్ ఇక్కడ మనకు py వర్క్ పేజ్లో py అటాచ్మెంట్ అన్న కేటగిరీలో మనకు అప్లోడ్ చేసినటువంటి ఫైల్ అన్నది సేవ్ అయి ఉంటుంది. సో యాక్చువల్లీ మనకు వచ్చేసి py వర్క్ పేజ్లో px రిజల్ట్స్ సంథింగ్ అలా ఉన్నాయి. సో యాక్చువల్గా మనకు ఏదైనా సబ్మిట్ చేసినటువంటి డేటాను అక్కడ చెక్ చేసుకుంటాం. సో యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి మనకు py అటాచ్మెంట్స్ అన్న పేజ్ మీద మనకు సేవ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు గాయస్ py అటాచ్మెంట్ కేటగిరీస్ వన్ ఫైల్. సో ఇందాక మనం అప్లోడ్ చేసినటువంటి ఫైల్. సో స్క్రీన్ షాట్ వన్. సో దిస్ వన్. సో యాక్చువల్గా మనకు వచ్చేసి PRPC store attachments information to different tables. సో ఫర్ segregation purpose. సో యాక్చువల్గా మనకు వచ్చేసి once I will share the some information. Open. Open this one.